బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్ కోసం బుల్లితెర ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ తెలుగు నయా సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తుంది. గత 6 సీజన్లుగా హోస్ట్గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జునని ఈసారి కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 9 కోసం అక్కినేని నాగార్జున ఎన్ని కోట్ల పారితోషికం తీసుకుంటున్నారనేదే ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత సీజన్ 2లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. ఇక 3వ సీజన్ నుంచి ఇప్పటి వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షోను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకే లక్షల రూపాయల పారితోషికం లభిస్తుంది. ఇక విజేతకైతే దాదాపు 1/2 కోటి ప్రైజ్ మనీ లభిస్తుంది. అలాగే కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా వస్తుంటాయి. మరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఎన్ని కోట్లు తీసుకుంటున్నారనేదే ఆసక్తికరంగా మారింది. కాగా ఏటా బిగ్ బాస్ సీజన్ కోసం సుమారు 3 నెలల సమయాన్ని వెచ్చించాల్సిందే. ఈ క్రమంలోనే హోస్టులకు భారీగా రెమ్యునరేషన్ లభిస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 9వ సీజన్ కోసం అక్కినేని నాగార్జున సుమారు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లోనూ దాదాపు ఇంచుమించుగా ఇదే రెమ్యునరేషన్ ని నాగ్ అందుకున్నారట. కాగా గత సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ 9వ సీజన్లో మరిన్ని హంగులు, సర్ప్రైజింగ్ రూల్స్ అండ్ టాస్క్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు హౌస్లోకి రాబోయే కంటెస్టెంట్లకు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ పెట్టారని తెలుస్తుంది. టాస్క్ల పరంగా కూడా బిగ్ బాస్ టీం సరికొత్తగా ప్లాన్ చేస్తుందంట. అలాగే సీక్రెట్ రూమ్, రీ ఎంట్రీ వంటి పాత కాన్సెప్ట్లను తీసేసి వాటి స్థానంలో కొత్త టాస్క్లు ప్రవేశపెట్టాలని చూస్తున్నారట.